పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లార్చడమే టార్గెట్ గా ఇరాన్ పై దాడులు చేసింది అగ్రరాజ్యం అమెరికా. ఈ క్రమంలోనే టెహ్రాన్ లో అత్యంత భద్రతా మధ్య ఉండే ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికోసం ఏకంగా 6 బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించినట్లు వెల్లడించారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం B-2 స్టెల్త్ బాంబర్లు ఉపయోగించినట్లుగా వెల్లడించారు ఆయన. ఫోర్డో అణు కేంద్రాన్ని నేలమట్టం చేసేందుకు 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని యుఎస్ అధికారులు అంచనా వేశారు. కానీ ఆపరేషన్ సమయానికి ఏకంగా 6 ప్రయోగించారు. 20 అడుగుల పొడవంటే ఈ బాంబులు పర్వతం కింద ఏర్పాటు చేసిన ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. పర్వతాలను చీల్చుకుంటూ 61 మీటర్ల లోతుకు చొచ్చుకొని వెళ్లి మరీ ధ్వంసం సృష్టిస్తాయని స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా ప్రయోగించిన ఒక్కో బంకర్ బస్టర్ బాంబు బరువు 13,600 కిలోల మేర ఉంటుంది. ఒకసారి ప్రయోగించారంటే అది చేసే విధ్వంసాన్ని మాటల్లో చెప్పడానికి కూడా వీలు కాదన్నది సైనిక నిపుణులు చెప్పే మాట. ఈ దాడులకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, ఏదైతే గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ఎక్కువయ్యాయి. శాంతి చర్చలకు ప్రపంచ దేశాలు పిలిచినప్పటికీ కూడా ఇరాన్ అంగీకరించకపోవడం, ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం, ఇజ్రాయెల్ వారి ఆత్మరక్షణలో భాగంగా, సైనిక రక్షణలో భాగంగా మేము దాడులు చేస్తున్నామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఇటు ఇరాన్ సుప్రీం ఖమేనీ కూడా ప్రధానంగా దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఇద్దరు వెనక్కి తగ్గడం లేదు. దానివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు, విద్యార్థులందరూ కూడా అక్కడ ఇరాన్ ఉంటున్న నేపథ్యంలో ఆయా దేశాల వారందరూ కూడా తిరిగి వచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మాక్సిమం అందరూ కూడా వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు అమెరికా ఈ 2 దేశాల మధ్యలోకి ఎంటర్ అయి ఈరోజు దాడులు చేసింది. ఇరాన్ పైన B-2 స్పిరిట్ బాంబులతో దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్కు సంబంధించిన 3 కీలక కేంద్రాలు, న్యూక్లియర్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దాంట్లో అత్యంత కీలకమైనది పెద్దదైన ఫోర్డో అణు కేంద్రాన్ని, ఏదైతే న్యూక్లియర్ కేంద్రం ఉందో దానిపై దాడి చేసిన నేపథ్యంలో పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు నతాన్స్ అలాగే ఇస్ఫహాన్ అణు కేంద్రాలన్నీ కూడా, ఏదైతే అణుబాంబులు తయారు చేసే కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ కేంద్రాలు 3 కేంద్రాలను కూడా భారీగా నష్టం వాటిల్లే విధంగా కూడా అమెరికా దాడులు చేసింది. అమెరికా దాడులు చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ పైన 3 కేంద్రాలపైన దాడి చేశాం, దాడి చేయడానికి వెళ్ళిన విమానాలన్నీ కూడా సురక్షితంగా తిరిగి వచ్చాయనేది కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. గతంలోనే ఏదో బేషరతుగా సరెండర్ అయిపోవాలి ఇరాన్ సుప్రీమో అనేది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు తెలిపారు. కానీ దానికి వెనుకడుగు వేయకుండా ప్రతిగా మళ్ళీ దాడులు చేయడం ప్రారంభించారు. ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇరాన్ సైనికులు వారు కూడా ప్రతిగా మిసైల్స్, డ్రోన్స్ అన్ని వినియోగించి భయంకరమైన దాడులు అయితే చేస్తున్నారు. దాని ద్వారా ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోయింది, ఇటు ఇరాన్ కూడా భారీగా నష్టపోయింది. ఇక ఫైనల్గా అమెరికా దాడి చేయడం ద్వారా ఇక ఇప్పట్లో అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయి, అణుబాంబులు తయారు చేయాలనే కళ అనేది ఇప్పట్లో నెరవేరే అవకాశం అయితే ఇరాన్కు కనిపించడం లేదనేది కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కు మాక్సిమం ఇటీవల జరిగిన G7 సమిట్లో కూడా ఇజ్రాయెల్కి అందరూ మద్దతు పలికారు. కానీ ఇటు మరోవైపు ఇరాన్పై దాడులు చేయడానికి చాలా వరకు ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి, మరోవైపు ఇరాన్కు సంబంధించి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా హౌతీలు కానీ లెబనాన్లు, యెమెన్లు వీరందరూ కూడా దీనిపై దాడి చేయడానికి, ఇరాన్పై దాడి చేయడానికి ఖండిస్తున్నారు. ఈ విధంగా దాడి చేయడం అనేది ప్రపంచ చట్టాలకు విరుద్ధంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, సమాధానం చెప్పాలనేది కూడా ఇటు ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇరాన్కు మద్దతు తెలుపుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ట్రంప్ ఎటువంటి ప్రకటన చేస్తారనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పుడు ట్రంప్ అంటే అమెరికా నుంచి దాడులు చేసిన తర్వాత ఇటు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాలు, న్యూయార్క్, వాషింగ్టన్ కానీ ఇటు మసీదులు, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయం వద్ద ఎమర్జెన్సీ విధించారు. అంటే ప్రతీకార దాడులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒకరిపై దాడి చేసినప్పుడు ప్రతీకార దాడులు కూడా డెఫినెట్గా ఉంటాయి. దానిలో భాగంగానే ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల సమాచారం ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రాంతాల్లో న్యూయార్క్, వాషింగ్టన్ రాయబార కార్యాలయాలు కానీ, ఇటు మసీదులు, సాంస్కృతిక ప్రదేశాలు,
పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఈ వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎమర్జెన్సీ విధించారు, భద్రతా బలగాలను మోహరించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ విధించారు. ఎవరు కూడా బయటికి రావద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా అమెరికా ప్రభుత్వం సూచించింది. ఎటువంటి దాడులు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా భద్రతా బలగాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అయితే ఇప్పుడు దాడులు ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ అట్టుడుకుతోంది. ఈ గత కొన్ని రోజులుగా కూడా అంటే దాదాపు 8 రోజులు పైగానే ఈ దాడులు అనేది ఎక్కువయ్యాయి. ప్రధానంగా ఈ అణు విద్యుత్ బాంబు కేంద్రాలు అయితే అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలు దాని ద్వారా అణుబాంబులు తయారు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ వీటిని చూపించి ప్రపంచ దేశాలను భయపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అణుబాంబులు తయారు చేసే కేంద్రాలు, న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేయాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇజ్రాయెల్ కానీ ఇజ్రాయెల్కి గత కొన్ని రోజులుగా అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికాని దాడి చేసిన నేపథ్యంలో ఫర్దర్గా ఇటు ఇరాన్కు ఏ దేశాలు మిత్ర దేశాలుగా చెప్పుకుంటున్న రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ 3 దేశాలు సహకారం అందిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక అత్యాధునిక టెక్నాలజీ అనేది చైనా, ఇటు రష్యా వద్ద ఉన్నాయి. ఒకవేళ ఇరాన్కు సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్గా వారు కూడా అమెరికాపై దాడికి అటు యుద్ధానికి ప్రకటించినట్లుగానే అపకటిత యుద్ధం ప్రకటించినట్లుగానే భావిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఇప్పుడు ఏం చేయబోతుంది రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ 3 ఇటు ఇరాన్కు సపోర్ట్ చేస్తాయో చూడాల్సింది. కానీ ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు మాత్రం అమెరికా ఏదైతే దాడి చేస్తుందో ఆ దాడిని అయితే ఇస్లామిక్ దేశాలు ఖండిస్తున్నాయి, ఇరాన్కు మద్దతు ప్రకటించాయి. ఈ దాడి ప్రపంచ చట్టాలకు విరుద్ధంగా ఈ దాడి జరిగిందనేది కూడా ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు ఇస్లామిక్ కంట్రీకి సంబంధించిన దేశాధినేతలు. ఫర్దర్గా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఏదైతే ఈ దాడుల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ పౌరులు కూడా చనిపోతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల వల్ల సాధారణ పౌరులు ఇరు దేశాలకు సంబంధించిన భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది. సైనికులు కూడా చనిపోతున్నారు. కానీ ఈ దాడులు జరగకుండా ఉండాలంటే శాంతి చర్చలకు రావాలి, అందరూ దీన్ని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని గతంలోనే ప్రపంచ దేశాలను కూడా శాంతి చర్చలకు ఆహ్వానించాయి. కానీ ఇరు దేశాలు మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా ఈ దాడులు ఉంటున్నాయనేది కూడా ప్రధానంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే అమెరికా దాడులతో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ దాడులు చేసింది, ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులు కొనసాగిస్తోంది. ఇక ఇరాన్కు ఇప్పటికే ఇస్లామిక్ దేశాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇక 3 అగ్ర దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ 3 దేశాలు మద్దతు ప్రకటిస్తాయా లేదనేది చూడాల్సి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లార్చడమే టార్గెట్ గా అయితే ఇటు ఇరాన్ పై అయితే దాడులు చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ఈ క్రమంలోనే ఇటు దాదాపు కొన్ని వేల బరువు ఉన్న బాంబులను అయితే యూజ్ చేస్తోంది.